హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 2 భరత్ మిలాప్లో నుంచి 7th లెసన్ భరత్ కా షోక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సారాంశం మీకు పేజ్ నెంబర్ 104లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. भरत का शोक पाठ का सारांश लिखिए. सो भरत का शोक मीन्स मॉर्निंग, బాధపడడం అన్నమాట. राम के वियोग में महाराजा दशरथ ने अपना प्राण छोड़ दिया. ఎప్పుడైతే రాముడు వనవాసానికి వెళ్ళాడో అప్పుడు రాజా దశరథ్ ఆ బాధతో తన ప్రాణాలని వదిలేశారు. అయోధ్య కే లోగ్ బహుత్ దుఃఖీ థే. అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. इस समय भरत और शत्रुघ्न अपने मामा के घर में थे. ఆ టైంలో భరతుడు శత్రుఘ్నుడు పెళ్ళైన తరువాత వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ఉన్నారన్నమాట. गुरु वशिष्ठ ने भरत और शत्रुघ्न को बुला लाने के लिए दूता भेजा. సో గురు వశిష్ఠ్ వాళ్ళిద్దరినీ కూడా అయోధ్యను తీసుకురావడానికి ఒక దూతను పంపించాడు. దూత్ భరత్ కే మహల్ మే పహుంచే. ఆ దూత భరతుడి యొక్క మహల్లోకి వెళ్ళాడు. దూతోంనే భరత్ సే కహా అయోధ్య మే ఆప్కి ఆవశ్యకత హే. అక్కడికి వెళ్ళిన దూతలు అంటే ఈ ఫాదర్ చనిపోయారు అని చెప్పడానికి వెళ్ళిన ఒక పర్సన్ దూత. సో ఆ పర్సన్ మీడియేటర్ అనమాట. అతను వెళ్ళి అయోధ్యకి మీ అవసరం చాలా ఉంది. తురంత్ నికలే, త్వరగా బయలుదేరండి. भरत और शत्रुघ्न अपने मामा से आज्ञा लेकर अयोध्या की ओर चले. సో భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ మామయ్య దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి అయోధ్యకి స్టార్ట్ అయ్యారు. అయోధ్య పహుంచతే హీ వే అపనే మాతా కే మెహల్ మే గయే. సో అయోధ్యకి వెళ్ళంగానే భరతుడు వాళ్ళ అమ్మగారు ఉండే మహల్లోకి వెళ్ళాడు. భరత్ కో కైకేయినే సారీ బాతేం సునాయి. సో అక్కడ జరిగిన మొత్తం అంతా కూడా కైకేయి భరతుడితో చెప్పింది. మాతా की बात सुनकर भरत को गुस्सा आया और अपनी माँ को खूब डांटा. సో వాళ్ళ అమ్మ చెప్పిందంతా విన్న తర్వాత భరతుడికి చాలా కోపం వచ్చింది అండ్ వాళ్ళ అమ్మగారిని బాగా తిట్టాడనమాట. ఫిర్ మాతా కౌశల్యాసే మిలే. ఆ తర్వాత మాతా కౌశల్య రాముడి తల్లైన కౌశల్య దగ్గరికి వెళ్ళాడు. 14वें दिन सभा सदस्यों ने भरत से राज्य संभालने के लिए कहा. సో ఆ రిచువల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత భరతుడిని ఈ రాజ్యాన్ని పరిపాలించమని చెప్పేసి అందరూ అన్నారనమాట. లేకిన్ భరత్ నే సింహాసన్ పర్ బైఠనే సే ఇన్కార్ కర్ దియా. కానీ భరతుడు ఆ సింహాసనం మీద కూర్చోవడానికి నిరాకరించాడు. उन्होंने कहा कि हम सब राम का राज्याभिषेक वन में ही करेंगे. సో భరత్ ఏమని చెప్పాడు, రాముడి యొక్క పట్టాభిషేకం మనమందరం కూడా ఆ అడవిలోనే చేద్దాం, పదండి అడవికి వెళ్దాం అన్నాడు. యహ బాత్ సున్కర్ సబ్ ఖుషీ హుయే. సో ఈ మాట వినంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రాజ్ తిలక్ కి తయారీ కే సాత్ భరత్ शत्रुघ्न गुरु वशिष्ठ माताएं हजारें अयोध्यावासी वन की ओर निकल पड़े. సో రాజ్ తిలక్ యొక్క తయారీ అన్నిటిని కూడా సిద్ధం చేసి భరతుడు శత్రుఘ్నుడు గురు వశిష్ఠ్ కౌశల్య సుమిత్ర కైకేయి అలాగే అయోధ్యలో ఉన్న చాలామంది ప్రజలు కూడా అడవి వైపు వెళ్ళారు. సో ఇది భరత్ కా షోక్ లెసన్ అండ్ ఇందులో మీకు 2 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, దశరథ్ నే క్యో ప్రాణ్ చోడ్ దియా. దశరథ్ మహారాజు ఎలా చనిపోయారు? దశరథ్ నే రామ్ కే వియోగ్ మే ప్రాణ్ చోడ్ దియా. సో రాముడు దూరం అయిపోయాడు అనే బాధతో దశరథుడు ప్రాణాలను విడిచిపెట్టేశాడు. భరత్ నే సభా సదస్యం సే క్యా కహా. సో ఆ కోర్టియర్స్ అందరితో కూడా భరతుడు ఏమని చెప్పాడు? భరత్ నే सभा सदस्यों से कहा कि हम सब राम का राज्याभिषेक वन में ही करेंगे. సో రాముడే ఈ అయోధ్యకి రాజు, ఆయన యొక్క పట్టాభిషేకాన్ని మనం అడవిలోనే చేద్దాం పదండి అందరూ అని చెప్పాడనమాట. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ భరత్ కా షోక్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.